అందుకనే ఎదుగొచ్చిన మన బిడ్డల ముందు తల్లిదండ్రులుగా మన కోరికలు చంపుకోవాలి, మన అలవాటును మార్చుకోవాలి. వారి కంట ఏ దుష్కార్యము కనిపించడానికి వీలు లేకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడే మన బిడ్డల ప్రయోజకులు కాగలుగుతారండి. ప్రియులారా, దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథములో ఎస్తేరు అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పుట్టగానే తల్లిదండ్రులు చనిపోయారు. తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై యొక్క సంరక్షణలో ఆ బిడ్డ బ్రతుకుతూ ఉందండి. చూడండి, తండ్రి అంటే మన తండ్రి తర్వాత తండ్రి, కానీ ఆ తండ్రికి వచ్చిన భార్య నీకు తల్లి కాలేదు కదా. ఇప్పుడు మొర్దెకై దగ్గర తన భార్య దగ్గర ఎస్తేరు బ్రతుకుతుందంటే ఎంత విధేయత కలిగితే ఆవిడ బ్రతకగలుగుతాడు. చెప్తున్నాడు, పినతండ్రి చెప్తున్నాడు, అమ్మా నీకున్న ఆధారం ఒకే ఒక్క ఆధారము, ఆ ఆధారమే దేవుడు. ఆ దేవుణ్ణి నమ్ముకో, ఆ దేవుడికి ప్రార్థన చేయి, ఆ దేవుని నువ్వు కలిగి ఉండు. అలా కలిగి ఉంటే నీ జీవితాన్ని ఒక విలువైనటువంటి స్థానములో దేవుడు ఉంచుతాడని చెప్పి తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగా బిడ్డ ప్రార్థనలోను, దైవభక్తిలోను, వాక్యములోను ఎదుగుతూ ఉన్నది. మనం విన్నాం కదా, మన బిడ్డను ఎక్కడ పెంచాలండి? దేవుని యొక్క బోధలోను, దేవుని యొక్క శిక్షణలోను మన బిడ్డలు పెంచాలని. అదే పద్ధతిలో ఆ బిడ్డను పెంచాడండి. ఒకరోజు ఆ దేశానికి మహారాజు, ఆ మహారాజు ఎలాంటి రాజు అంటే 127 సంస్థానాలకి రాజు. అనగా మన భారతదేశం లాంటి 127 దేశాలకి అతను చక్రవర్తి. అతనికి భార్య కావాల్సి వచ్చింది. అతనికి భార్య కావాల్సి వస్తే ఆ దేశాలలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలందరినీ కూడా తన కోటలోకి ఆహ్వానించాడు. ఆహ్వానించే ముందు ప్రతి ఒక్కరికి 6 నెలలు వారికి సుగంధ పరిమళాలతో వారి సౌందర్యాన్ని పెంచుకోమని చెప్పాడు. అయితే ఎస్తేరు కూడా అలాగే ఆమె సౌందర్యానికి పెంచడానికి ఎన్నో రకాల అంగులు రంగులు పూసుకునేటువంటి విధానాలు పంపిస్తే ఆమె ఏం చేసిందంటే ఆమెకున్న అందము తప్ప, ఆమెకున్నటువంటి విధానం తప్ప ఇతర రంగులు ఏమి కూడా ఆమె పూసుకోలేదండి. చూడండి, ఈరోజు నేను మౌనికాని చూసి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకు సంతోషిస్తున్నానంటే ఈ మెచ్యూర్ ఫంక్షన్లో కానీ పెళ్లిలో కానీ సర్వసాధారణంగా ఆడపిల్లలు ఏం చేస్తారంటే బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తారు. ఏమండి? లేదా ఆ బ్యూటీ పార్లర్లో మీ మేకప్ చేసే వాళ్ళని ఇంటికైనా తెచ్చుకుని రెడీ చేస్తారు. అలాగ మౌనికకి చేయలేదు. ఏదో ఒంటిలో ఉన్న కాడికే చక్కగా ఆ బిడ్డను తయారు చేసి కూర్చోబెట్టారు. కానీ వాక్యం ఏమంటుంది? అందము వ్యర్థము, సౌందర్యం అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా చేత కొనియాడబడినటువంటి వారు దీవింపబడతారట. కనుక ఎస్తేరు అలాంటి వాటి ఏటిని జోలికి వెళ్లకుండా తనకు ఉన్నటువంటి వస్త్రాలు కట్టుకుంది, తనకున్న అందాన్ని కాపాడుకుంది. వెళ్ళి రాజు సమక్షంలో ఆ 2000 మంది కన్యకులతో పాటు ఎక్కడో వెనక భాగానుంది. ఎవరండి? ఎస్తేరు. రాజు సింహాసనం నుంచి లెగిచి ఆ 2000 మంది కన్యకులను పరిశీలన చేసినప్పుడు ఎస్తేరు అంట నక్షత్రములా మెరుస్తూ ఉందంటండి. ఎలాగంట? నా వైపు చూడాలి, అమ్మాయి దిగుతుంది ఎక్కుతుంది, ఆ అమ్మాయిని చూడొద్దు మీరు. ఇప్పుడు 2000 మంది కన్యకలు మహారాజు కోటలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఆ 2000 మందిలో అతనికి భార్యను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ఎస్తేరు అనేటువంటి అమ్మాయి ఎక్కడో వెనక నిలబడ్డది. కానీ మహారాజు సింహాసనం మీద లేచి చూస్తే ఎస్తేరు అంట నక్షత్రములా మెరుస్తుందంటండి. ఎస్తేరు అనే పేరుకి అర్థం కూడా నక్షత్రమే. అప్పుడు ఆయన అన్నాడు, అదిగో ఆ శివరునున్నటువంటి అమ్మాయే నాకు భార్య, నా దేశానికి మహారాణి. ప్రియులారా, మన బిడ్డలను దైవభక్తిలో పెంచితే దేవుడు మన బిడ్డలకి ఒక విలువైన స్థానాన్ని అట్టి పెడతాడండి. వారి కొరకు దేవుడి అద్భుతమైన మేలును దాచి ఉంచుతాడు. అందుకే కీర్తన గ్రంథం 31వ కీర్తన 19వ వచనం చూస్తే అక్కడ చక్కని మాట వ్రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథము 31:19,
ఒకసారి చూద్దాం. చూడమ్మా. నీ యందు భయభక్తులు గలవారి నీ యందు భయభక్తులు గలవారికి నిమిత్తము నీవు దాసి ఉంచిన నేను ఎంతో గొప్పది. నరుల ఎదుట నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియులారా, నేటి నుండి మౌలికాని వారు తల్లిదండ్రులు దైవభక్తులు పెంచగలిగితే దేవుడు ఆ బిడ్డ కొరకు ఎంతో విలువైన బహుమానాన్ని దాచి ఉంచాడు.